ఒరాకిల్లో దాదాపు 30,000 మందిని తీసివేశారు. దీనికి కారణం క్లౌడ్ కంప్యూటింగ్ వైపు దృష్టి మళ్లించడమే. ఈ కొత్త టెక్నాలజీలకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకే పాత పద్ధతుల్లో పనిచేసే వాళ్లని తీసివేసి ఆ డబ్బుని ఈ కొత్త టెక్నాలజీలపై పెడుతున్నారు. ఈ ఉద్యోగాల నష్టం వల్ల యుఎస్, ఇండియా, కెనడా, మెక్సికో, ఫిలిప్పీన్స్ తో సహా అనేక దేశాల్లోని ఉద్యోగులపై ప్రభావం పడింది. ముఖ్యంగా ఇండియాలో దాదాపు 12,000 మందిపై ప్రభావం పడిందని అంచనా. చాలా మంది ఉద్యోగులు సోషల్ మీడియాలో తమ బాధని, ఆవేదనని వ్యక్తం చేశారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా తీసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇవాళ్ల జీవితాలు చాలా ప్రభావితమయ్యాయని అన్నారు. ప్రజల్లో కూడా ఈ లేఆఫ్స్ పై పెద్ద చర్చ జరిగింది. టెక్నాలజీ మారినప్పుడు మానవ వనరులని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిరుద్యోగులకి నా సలహా ఏంటంటే, ముందుగా మార్కెట్లో డిమాండ్ ఉన్న స్కిల్స్ ఏంటో గుర్తించడం. ఉదాహరణకి డేటా అనాలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి రంగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి కోర్సులు నేర్చుకోవడం మనకి ఉద్యోగ అవకాశాల్ని మెరుగుపరుస్తుంది. ఒకవేళ బిజినెస్ చేయాలనుకుంటే చిన్న పెట్టుబడితో ప్రారంభించగల వ్యాపార ఐడియాస్ కోసం పరిశోధించాలి. ఇన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విశేషాలతో మళ్లీ కలుద్దాం.